సేమియా చేద్దాం అనుకున్నాను. ఇలా గిన్నె పెట్టుకొని ఒక 1 లీటర్ పాలు వేసుకొని ఇలా మరగనివ్వాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో సగ్గుబియ్యం ఇలా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. సగ్గుబియ్యం ఇలా ఉడకబెట్టిన తర్వాత ఆఫ్ చేయాలి. సగ్గుబియ్యం ఇలా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా బాగా వస్తాయి గింజలలాగా. సేమియా ఇలా ఎర్రగా వేపుకోవాలి. పక్కన బాండి పెట్టుకొని మరిగిన పాలల్లో సేమియా ఇలా కలుపుకోవాలి. నేను తీసుకునే క్వాంటిటీకి గ్లాస్ షుగర్ పడుతుంది. గ్లాస్ పంచదార వేసుకోండి. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి గ్లాసుడు పంచదార వేయాలి. ఇలాచీలా దంచుకొని పక్కన గుండె పెట్టుకోవాలి. ఈ ఇలాచి పౌడర్ ఇలా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇలా చేసిన ఈ సేమియాని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే సేమియా పొడి ఇలా నేతిలో వేగించుకొని వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కిస్మిస్ వేయను. కిస్మిస్ వేయడం వల్ల బేగా పులిసిపోతుంది, పాడవుతుంది. అందులో మా ఇంట్లో కూడా కిస్మిస్ తినరు. మీ చాయిస్ ఫ్రెండ్స్. అది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఇంకా లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం.